హలో అందరికీ నమస్తే. వీడియో చూసే వాళ్ళైతే వీడియోకైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా? మరి ఇక విషయంలోకి వస్తే, నిజంగా అసలు మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, బయట ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది ఈ యుద్ధాలతో. ఇజ్రాయెల్, తర్వాత అమెరికా, ఇరాన్, ఈ మూడు దేశాలు అయితే యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై అయితే అటాక్ చేస్తూ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం లీడరు ఆయననైతే చంపేసినాయి. వాస్తవం కాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపడం మంచి విషయం ఇరాన్ ప్రజలకు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఖమేనీ అనే రాక్షసుడు నిజంగా ఒక మృగం లాంటి వ్యక్తి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇరాన్ అక్కడ ప్రభుత్వంలో అక్కడి మహిళలకైతే స్వేచ్ఛ లేదు. బూర్కా ధరించకపోతే ఒక మహిళను అయితే పోలీసులు అయితే కొట్టి చంపారు. ఇదేందాన్ని ప్రశ్నించినందుకు, పెద్ద పెద్ద నిరసనలు చేసినందుకు అయితే అక్కడి మహిళలను అయితే దాదాపు 30,000 మందిని అయితే కాల్చి చంపించాడు ఈ ఖమేనీ. నిజంగా అసలు వీన్ని చంపడం నిజంగా ఇరాన్ ప్రజలకైతే మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇప్పుడు బట్టలు అనేది ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది చీర కట్టుకోవచ్చు, కొంతమంది పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు. అంత మాత్రాన చంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీకు షరియాలో రూల్స్ ఉంటే అది మీ ఇష్టం, కానీ సగటు ప్రతి మనిషిని అట్లా చంపడం అనేది కరెక్ట్ కాదు కదా. వాస్తవం కాడికి ఇరాన్లో అనేది ఇస్లామిక్ ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం, కానీ ఒకప్పుడు కాదు. యూరోప్లో అయితే మహిళలు ఎలా అయితే వస్త్రధారణ ధరించేవాళ్ళో సేమ్ అట్లానే ఇరాన్లో కూడా అట్లా ఉండేవాళ్ళు. ఈ ఖమేనీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క ఇలాంటి విధ్వంసాలు అయితే అయినాయి. అయితే ఏదేమైనప్పటికీ నిజంగా అసలు అమెరికా, తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అయితే చంపడం మంచి విషయమే అని చెప్పుకోవాలి. అసలు వాస్తవం కాడికి ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్కి ఎందుకు పడదు అంటే, ఇరాన్ ఇజ్రాయెల్లో ఒక దేశంగా భావించదు. ఎప్పుడు చూసినా ఏమంటారు, ఈ ఇజ్రాయెల్ పక్కన మిత్ర దేశాలు కానీ కొన్ని గ్రూపులు ఉంటాయి. తర్వాత సిరియా, తర్వాత హమాస్ ఉంటాయి, పాలస్తీన్కి సంబంధించిన ఇరాక్, ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని గ్రూపులు కానీ దేశాలు. కానీ వీళ్ళతో ఎక్కువ టచ్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇజ్రాయెల్ మీద అటాక్ చేపిస్తూ ఉంటుంది ఇరాక్. ఈ విషయం నిజంగా ఇజ్రాయెల్ తెలుసు. అందుకే మనం ఎప్పుడైనా చూసే ఉంటాం, ఇజ్రాయెల్ గాజాపై దాడి, ఇట్లా 50 మంది అని పేరు ఇట్లా మనం వింటుంటాం కదా న్యూస్. అదంతా చేపిస్తుంది మొత్తం ఇరాకే. ఇట్లా చేపించడం కాకుండా ఇట్లాంటి పనులు అయితే చేస్తూ ఉంటుంది ఇరాక్. అయితే ఇజ్రాయెల్ ఏంటంటే, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని భయపడుతూ ఉంది. మొత్తానికే ఇప్పుడు వీళ్ళతో దాడి చేస్తూ ఉంది, ఒత్తిడి చేస్తూ ఉంది ఈ మిత్ర దేశాలతో, ఈ గ్రూపులతో. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ కనుక కలిగి ఉంటే భవిష్యత్తులో మా దేశానికి ఎఫెక్ట్ అని చెప్పేసి, ఎప్పటికున్న ప్రమాదం అని చెప్పేసి ఇప్పుడు అయితే ఇది అదునుగా చూసుకొని అమెరికా వచ్చింది మధ్యలో ఎంట్రీ. అమెరికా ఎందుకు వచ్చిందంటే, ఇజ్రాయెల్ అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క. వాస్తవం కాడికి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా అమెరికా ముందుంటుంది. కాబట్టి ఇజ్రాయెల్కు ఎట్లా ఫ్రెండ్ కాబట్టి వచ్చింది మధ్యలో అమెరికా. ఈ రెండు కలిసి అయితే మొత్తానికైతే ఇదే అదునుగా చూసుకొని పాత శత్రుత్వం ఇవన్నీ చూసుకొని ఇప్పుడు అక్కడ ప్రజలైతే మొత్తానికి బాధపడుతూ ఉన్నారు కదా ఖమేనీ ప్రభుత్వం వల్ల. అక్కడ మహిళలు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మొత్తానికైతే ఖమేనీని అయితే చంపేసినారు. ఒక ఖమేనీ చనిపోలేదు. ఖమేనీ అంటే ఇరాన్ సుప్రీం లీడర్. మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒక్కడే ఏం చనిపోలేదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఒక కుటుంబం చనిపోయింది, కానీ ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ ప్రపంచం మొత్తం శాంతి కలగాలి. ఇలాంటి యుద్ధాలు జరిగితే అమాయక సివిలియన్స్, ప్రజలు, మొత్తం చిన్నపిల్లలు, అభంశుభం తెలియని చిన్నపిల్లలు మొత్తం చనిపోతారు. కాబట్టి మానవతా దృక్పథంతో ఉండాలని కోరుకుంటున్నా. నా వంతుగా నేను కోరుకుంటున్నా. మనం కోరుకున్నంత మాత్రం ప్రపంచమే మారిపోదు కదా. కానీ ఏదేమైనా సుప్రీం లీడర్, ఇరాన్ సుప్రీం లీడర్ని అమెరికా, ఇజ్రాయెల్ చంపడం మాత్రం మంచి శుభసూచకం ఇరాన్ ప్రజలకి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. కాకపోతే ఈ యుద్ధం వలన వాస్తవం కాడికి కొన్ని రేట్లు అయితే పెరుగుతాయి. డీజిల్, తర్వాత పెట్రోల్, బంగారం రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం చూసే ఉంటాం న్యూస్లో. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే,
ఈ ఇరాన్ తర్వాత దుబాయ్ మీద, ఖతార్ మీద, సౌదీ అరేబియా దాడి చేసిన అన్నారు కదా. అయితే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ ఉన్నాయి కదా, ఈ రెండు పక్క దేశాలు కాదు. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ మీద అటాక్ చేయాలంటే ఆ మిసైల్స్ అనేది ఆకాశ మార్గం వైపు వెళ్ళాలి. ఆకాశ మార్గం వెళ్ళే క్రమంలో ఈ దేశాలు ఉన్నాయి అన్నట్టు. అందుకే మీరు చూసుకున్నట్లయితే ఇరాన్ పంపించిన మిసైలు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా పక్కకే వెళ్తుంది, కానీ బుర్జ్ ఖలీఫాని ఢీకొట్టలేదు. ఎందుకోసానికంటే ఇదే మ్యాటర్. ఇజ్రాయెల్ సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని అటాక్ చేయాలని చూస్తూ ఉంది ఇరాన్. ఇది విషయం చెప్పాలనుకుంది. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే కామెంట్ కూడా చేయండి. నాకు తెలిసిన విషయం, నేను గమనించే విషయం అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నా. ఏదేమైనప్పటికీ ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి. ఈ గొడవలు ఉంటే అసలు మనుషులే మిగిలరు. కానీ నిజంగా 2026 మొత్తం ఈ ఇయర్ ఏమంటారు హ్యాపీగా ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడు ఇలాంటి యుద్ధాల వల్ల అయితే మొత్తం మళ్ళా 2025 మళ్ళా స్టార్ట్ అయింది. ఇట్లా ఉంది మొత్తానికైతే పరిస్థితులు. మరి వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ వీడియో వేయడానికి దాదాపు మీరు చెప్తే నమ్మరు కానీ దాదాపు గంట సేపు కష్టపడడం అంటే ఏమైనా మిస్టేక్స్ మాట్లాడినామని. ఇప్పుడు కూడా నాకు తెలిసి కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. ఒక పెద్ద మనసు అర్థం చేసుకొని ఉంటారని కోరుకుంటున్నా. ఉంటాను మరి, బాయ్.